జమిలీ బిల్లు ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా చూస్తూ ఉన్నాం. బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ఓటింగ్ ద్వారా అనుమతి లభించినట్లయింది. దీనికి అనుకూలంగా 220 ఓట్లు పడగా 149 మంది వ్యతిరేకించిన ప్రస్తుత పరిస్థితి. టోటల్గా ఓటింగ్లో 369 మంది పాల్గొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏదన్నా అనుమానం ఉన్నా లేదంటే వెరిఫై చేసుకోవాలన్నా వీపీ ప్యాట్ స్లిప్తో దాన్ని వెరిఫై చేసుకోవచ్చు అంటూ కూడా స్పీకర్ చెప్పిన అంశం కూడా మనకి లోక్సభలో కనపడింది. ఈసారి ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించిన ప్రస్తుత పరిస్థితి. ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు డివిజన్కి అనుమతించడం కానీ లేకపోతే ఈవీఎంని ఉపయోగించడం కానీ ఇదే మొదటిసారి అనేది కూడా ప్రస్తుతం రికార్డ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. జమిలీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి లభించినట్లయింది. మొత్తానికి 220 149 మెజారిటీతో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి లభించినట్లు అయిన ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, మరోసారి మా కరెస్పాండెంట్ వెంకటేష్ దగ్గరికి వెళ్దాం. న్యూఢిల్లీ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. మొత్తానికి 220 ఓట్లు అనుకూలంగా పడిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. సో అనుమతి ఇచ్చినట్టుగా పూర్తిగా ఈ బిల్లుని ప్రవేశపెట్టడానికి అనుమతి దొరికినట్టుగా ప్రస్తుతం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. సో వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? దాదాపు బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైనటువంటి సభ్యుల బలం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ మేరకు 220 మంది సభ్యులు అనుకూలంగా ఓటేశారు. అయితే ఈ ఓటింగ్ ప్రక్రియలో కొంత సవరణ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇంకా స్పీకర్ ఫైనల్ గా డిక్లేర్ చేయలేదు. కొద్దిమంది ఇంకా స్లిప్స్ ద్వారా తమ ఓటు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఫైనల్ టాలీ స్పీకర్ ప్రకటించబోతున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి లోక్సభలో సింపుల్ మెజారిటీ కంటే ఎక్కువ మంది సభ్యుల బలం ఉంది. ఆ నేపథ్యంలో క్లియర్ గా బిల్లు ప్రవేశపెడతారు. అయితే ఇది నిజానికి ఆమోదం పొందే సమయంలో మాత్రం ఖచ్చితంగా ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ఆ మేరకు అవసరమైనటువంటి బలం 2/3 మెజారిటీ అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం దీన్ని కేవలం ప్రవేశపెట్టి నేరుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పరిశీలనకు పంపబోతున్నారు. కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలన తర్వాతే ఈ బిల్లు యొక్క భవితవ్యం ఏంటి, బిల్లు నెగ్గుతుందా లేదా అనేది తేలుతుంది. సో దానికి ఎంత సమయం ఇస్తారు, ఎన్ని నెలల పాటు ఇది చర్చలు జరుపుతుంది, సంప్రదింపులు జరుపుతుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తదుపరి కార్యాచరణ ఉండబోతుంది. రైట్, మొత్తానికి అయితే బిల్లు ప్రవేశపెట్టే సమయంలో మాత్రం సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రతిపక్షం కూడా బలంగా తమ వాదనని వినిపించే అవకాశం కూడా ఉన్నట్టుగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే డివిజన్లో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 220 ఓట్లు నమోదయ్యాయి. ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించిన 149 మంది సభ్యులు ప్రస్తుతం ఉన్నారు. మొత్తానికి ఫార్మల్గా దీనికి అనుమతి అయితే లభించింది. బిల్లు ప్రవేశపెట్టడానికి మరి ప్రవేశపెట్టే సమయంలో సుదీర్ఘ చర్చ జరుగుతుంది. అందరి కన్సర్న్స్ కూడా మేము కన్సిడర్ చేస్తామని స్పీకర్ కూడా చెప్పిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో ప్రవేశపెట్టే సమయంలో ఎలాంటి వాదనలు ఉంటాయి, సో ఎలాంటి గందరగోళ పరిస్థితులు కూడా మళ్ళీ తలెత్తే అవకాశం ఉంటుంది అనేది కూడా మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ జమిలీ ఎన్నికలకు ప్రస్తుతం సభలో ప్రవేశపెట్టే అనుమతి లభించినట్లయింది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? ఈ జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టడం పైన పార్లమెంటు లోక్సభ అనుమతి తీసుకోవాలి. అయితే ఈ పార్లమెంట్ లో లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులందరూ కూడా దానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇండియా బ్లాక్ లో ఉన్నటువంటి కీలక పక్షాలు తృణమూల్ కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, డిఎంకే లాంటి పార్టీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని నాయకులందరూ కూడా డిమాండ్ చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఒకవైపు ప్రవేశపెట్టడం పైన, అలాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం పైన, రెండు అంశాలపైన కూడా ఓటింగ్ నిర్వహించారు. సో ఓటింగ్ లో క్లియర్ గా బీజేపీ ప్రభుత్వానికి మెజార్టీ ఉండడంతో
క్లియర్ గా బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రోజు ఓటింగ్ మనకు కనబడుతుంది. 220 మంది దీనికి అనుకూలంగా ఓటేస్తే 149 మంది వ్యతిరేకంగా ఓటేశారు. సో స్పష్టమైనటువంటి మెజారిటీ సభలో ప్రవేశపెట్టేందుకు అవసరమైనటువంటి మెజారిటీ ప్రభుత్వానికి మనకు స్పష్టంగా కనబడుతుంది. సో ఇది పార్లమెంట్ లో ఈ లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో దీన్ని తదుపరి జేపీసీకి పంపబోతున్నారు. సో జేపీసీలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ ఉండబోతున్నారు. సో ఆ ఎంపీలందరూ ఈ అంశానికి సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి తమ తమ అభిప్రాయాలన్నిటి కూడా సేకరిస్తారు. అలాగే వివిధ స్టేక్ హోల్డర్స్ ఈ ఎన్నికల ప్రక్రియలో ఎవరెవరైతే పాల్గొంటారో ఆ స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా చర్చలు జరిపి దీన్ని ఇంకా మెరుగైనటువంటి ఫ్రేమ్ వర్క్ ఎలా తయారు చేయాలి దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిపేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. గతంలో ప్రభుత్వం చెప్తోంది, గతంలో కూడా ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో వరుసగా దాదాపు 15 సంవత్సరాల పాటు అంటే 3 టర్ముల పాటు దేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగాయి. అంటే లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి జరుగుతున్నది కొత్తగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏం కాదు. గతంలో ఉన్నటువంటి ప్రక్రియ మధ్యలో రకరకాల కారణాలతో ప్రభుత్వాలు పడిపోవడం వల్ల సో ప్రభుత్వాన్ని దించడం కారణంగా ఈ సైకిల్ అంతా డిస్టర్బ్ అయింది. కాబట్టి ఈ సైకిల్ ని మళ్ళీ ఒకసారి గాడిలో తీసుకొచ్చేందుకు తాము తీసుకొస్తున్నాం తప్ప దీనివల్ల పెద్దగా మళ్ళీ కొత్తగా చేస్తున్నటువంటి వ్యవస్థ కాదు అనేది బీజేపీ చేస్తున్నటువంటి వాదన. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం కనుక మధ్యలో పడితే మళ్ళీ అన్ఎక్స్పైర్డ్ టర్మ్ కు మాత్రమే, ఒకవేళ 2 సంవత్సరాల తర్వాత పడితే 3 సంవత్సరాల వరకే నెక్స్ట్ ఎలక్షన్ సంబంధించినటువంటి గడువు ఉంటుంది. సో ఆ 3 ఏళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహిస్తారు. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఒక్కసారి ఓటేశారంటే అది 5 ఏళ్ల పాటు అది దానికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని కట్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అనేది కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు చేస్తున్నటువంటి వాదన. సో దీనిపైన రాబోయేటువంటి రోజుల్లో కన్సల్టేషన్స్ జరుగుతాయి. సో కన్సల్టేషన్స్ లో కన్సెన్సస్ వస్తుందా లేదా, లేకంటే కేంద్ర ప్రభుత్వం వివిధ పార్టీల చిన్న చితక పార్టీల మద్దతు సేకరించి బిల్లును గట్టెక్కించేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కనుక విపక్షాలు ఏ రకంగా కూడా దీనికి అనుమతి ఇచ్చే అవకాశం అయితే లేదు కదా వెంకటేష్. సో ఖచ్చితంగా మళ్ళీ వాదనలు అవ్వచ్చు, లేకపోతే సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ స్టేజ్లో అయినా ఇది వెనక్కి వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుందా? బికాజ్ సింపుల్ మెజారిటీ చాలా బలంగా ఉంది కదా ప్రస్తుతం ఉన్న అధికార పక్షానికి. అంటే దీనికి సింపుల్ మెజారిటీ సరిపోదు, ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ అవసరం. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు, దాదాపు 18 సవరణలు చేయాల్సి ఉంది. కాబట్టి సింపుల్ మెజారిటీ సరిపోదు. సో హాజరైనటువంటి 303 సభ్యులలో 2 సభ్యులు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే 67% ఆఫ్ ది టోటల్ మెంబర్స్ లో సపోర్ట్ చేయాల్సి ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ప్రస్తుతం అంత మద్దతు లేదు. కాబట్టి ఇతర పార్టీలను తమ వైపు మళ్లించుకునేందుకు వారితో సంప్రదింపులు చేయాలి, వాళ్ళకు నచ్చజెప్పి వారిని ఒప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. సో అది ఆ కన్సల్టేషన్స్ ప్రక్రియలో బీజేపీ ఏ మేరకు విజయవంతం అవుతుంది అన్న దాన్ని బట్టి ఈ బిల్లు నెగ్గుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ దీనిపైన కొంత సమయం కావాలి, కొంత సమయం తర్వాత దీన్ని స్టడీ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అభిప్రాయం చెప్తామంటుంది. నిజానికి అన్ని ప్రాంతీయ పార్టీలు చెప్పేది ఏంటంటే ఈ బిల్లు వల్ల జాతీయ పార్టీలకే లాభం జరుగుతుంది. ఎందుకంటే లోక్సభతో పాటే ఇతర రాష్ట్రాలకు ఎన్నికలు జరగడం వల్ల జాతీయ అంశాలే ప్రచారంలోకి వస్తాయి, ఫలితంగా జాతీయ పార్టీలకి ఎక్కువ లాభం జరుగుతుంది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి వాదన. ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి చివరికల్లా దీనికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు అనేది బీజేపీ నాయకులు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు. రైట్, ఇక ఏ పార్టీల్ని మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ ఉండొచ్చు, ఏ పార్టీలకి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా ఒక ఊహాగానంగా నడుస్తున్న పరిస్థితుల్లో ఏ పార్టీలు ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది విపక్ష కూటమిని వీడి? అంటే ఇప్పటికే మనం చూస్తాం ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చాలా పార్టీలు సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఎన్ని రోజుల పాటు మనుగడ సాగిస్తుందనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా కనబడుతున్న నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వచ్చేటువంటి కన్సల్టేషన్స్ అభిప్రాయాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఫర్దర్ గా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మనం ఇటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివేదిక కనుక పరిశీలిస్తే ఆ నివేదికలో స్పష్టంగా 32 పార్టీలు దీనికి మద్దతు పలికాయి. సైమల్టేనియస్ ఎలక్షన్స్ కు 15 పార్టీలు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. సో ఆ 15 పార్టీల్లో 6-7 పార్టీలు చాలా కీలకంగా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు కీలకంగా ఉన్నాయి. నిజానికి దీన్ని వ్యతిరేకించినటువంటి బీఎస్పీ ఈ రోజు మద్దతు ఇస్తూ మాయావతి ప్రకటన చేశారు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలి, అయితే దీనికి ఒక గట్టి ఫ్రేమ్ వర్క్ అనేది ఉండాలనేది ఆమె డిమాండ్ చేశారు. సో ఒక్కొక్క పార్టీ కొంత తమ అభిప్రాయాన్ని మార్చుకుంటూ వస్తుంది. కాబట్టి
చివరికల్లా ఇది కాంగ్రెస్ పార్టీ కూడా తమ వైపు వస్తుంది. జిఎస్టీ తరహాలో ఎట్లయితే జిఎస్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందో అదే తరహాలో దీనికి కూడా మద్దతు ఇస్తుందనేటువంటి ఒక భావనలో బీజేపీ పెద్దలు ఉన్నారు. రైట్ వెంకటేష్. రైట్, ఇక లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు పార్లమెంటు ముందుకొచ్చింది. జమిలీ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కూడా సభ ముందుకు తీసుకొచ్చారు. అయితే బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. రాజ్యాంగ స్ఫూర్తికి బిల్లు పూర్తి వ్యతిరేకమని మండిపడింది. దీంతో జమిలీ బిల్లును ప్రవేశపెట్టాలా వద్దే అని నిర్ణయించుకునేందుకు సభలో డివిజన్ అనుమతినిచ్చారు స్పీకర్ ఓం బిర్లా. కొత్త పార్లమెంట్ భవనంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా డివిజన్ జరగటం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ చేసే విధానాన్ని సభ్యులకు వివరించారు లోక్సభ సెక్రటరీ జనరల్.